మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే పుత్రదా ఏకాదశి ఆదివారం. శ్రావణ మాసంలో శుక్ల ఏకాదశికే పుత్రదా ఏకాదశి అని పేరు. ఇది పరమ పవిత్రమైన రోజు. ఈరోజు ఏం చేసినా చెయ్యకపోయినా రాత్రి 12లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, ఒక్క నిమిషంలో మీ దశ తిరిగిపోతుంది. స్వామివారి అనుగ్రహం కలుగుతుంది. 1000 ఏళ్ళు వైకుంఠంలో నివసించే భాగ్యం కలుగుతుంది. పాపాలన్నీ పోతాయి. మహాపుణ్యం వస్తుంది. రాజయోగం పడుతుంది. పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. అదృష్టం తలుపు తట్టి ఇక మీకు అన్నీ శుభాలే జరుగుతాయి. ఫ్రెండ్స్, ఈ కథను చివరి వరకు వినండి. మధ్యలోనే ఆపేస్తే ఎటువంటి ఫలితం రాదు. కనుక భక్తితో చివరి వరకు వినండి. ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం నమో లక్ష్మీనారాయణాయ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఒకసారి విష్ణుమూర్తి విశ్రాంతి తీసుకుంటూ ఉండగా తన భార్య లక్ష్మీదేవితో ఇలా అన్నారు: దేవి, లోకాలన్నీ నా ఆధీనంలోనే ఉన్నాయి. ఈ సృష్టికి నేనే పాలకుడిని. నా భక్తులు ఎవ్వరూ నీ మాయలో పడరు అని అన్నాడు. ఆ మాటలకు లక్ష్మీదేవి చిరునవ్వు నవ్వి, స్వామి, అది మీ భ్రమ. సమస్త సృష్టికి అధికారిని నేనే. నేను దయ చూపిస్తే ఎవరైనా గొప్పవారు, ధనవంతులు అవుతారు. అందరూ వారిని గౌరవిస్తారు. నేను లేకపోతే మనుషులకు బ్రతుకులేదు. మీరు ప్రపంచానికి సృష్టికర్త కావచ్చు, కానీ నేను లేనిదే ప్రాణకోటి బ్రతకదు. నా మాటలు నమ్మకం లేకపోతే మనం ఎవరికి ఎక్కువ శక్తి ఉందో పరీక్షించుకుందాం అని అంది. దానికి విష్ణుమూర్తి కూడా ఒప్పుకున్నాడు. ఇద్దరూ కలిసి ఒక యోగిని రూపాలు ధరించి భూలోకానికి బయలుదేరారు. వారు ఒక నగరానికి చేరుకున్నారు. అక్కడ నారాయణయ్య అనే విష్ణు భక్తుడు ఉన్నాడు. అతన్ని పరీక్షించాలని విష్ణుమూర్తి, లక్ష్మీదేవి అనుకున్నారు. ఆ రోజు పెద్ద వర్షం, ఉరుములు, మెరుపులతో కూడిన గాలులు వీస్తూ ఉన్నాయి. యోగి రూపంలో విష్ణుమూర్తి నారాయణయ్య ఇంటి ముందు చలికి వణుకుతూ నిలబడ్డారు. ఇంట్లో ఉన్న నారాయణయ్య ఆ యోగిని చూసి జాలిపడ్డాడు. అయ్యో, ఈయన ఎవరో కొత్తగా ఉన్నాడు, ఇంత వర్షంలో ఎక్కడికి వెళ్ళగలడు అనుకుంటూ బయటకు వెళ్ళి యోగిని లోపలికి ఆహ్వానించాడు. స్వామి, లోపలికి రండి, వర్షం ఆగేలా లేదు, కాస్త విశ్రాంతి తీసుకోండి అన్నాడు. యోగి రూపంలో ఉన్న విష్ణుమూర్తి లోపలికి వచ్చాడు. అప్పుడు నారాయణయ్య, స్వామి, మీరు ఎవరు, ఎక్కడి నుండి వస్తున్నారు అని అడిగాడు. దానికి ఆ యోగి, నాయన, నేను భిక్షాటనకు వెళ్తూ ఉండగా అకస్మాత్తుగా వర్షం వచ్చింది. నా కుటీరం చాలా దూరంలో ఉంది. నువ్వు మంచి మనసుతో నాకు సహాయం చేశావు. నీ మంచి మనసుకు అంతా శుభం జరుగుతుంది అని ఆశీర్వదించాడు. నారాయణయ్య సంతోషించి, అదేంటి స్వామి, మీరు కష్టాల్లో ఉన్నారు కదా, సహాయం చేయటం నా ధర్మం. చాలా పొద్దుపోయింది, మీరు భోజనం చేశారా? అభ్యంతరం లేకపోతే మా ఆతిథ్యం స్వీకరించండి అని భోజనానికి ఆహ్వానించాడు. అప్పుడు యోగి, లేదు నాయన, నేను భోజనం చేసే వస్తున్నాను అన్నాడు. దానికి నారాయణయ్య, సరే స్వామి, ఇది మీ ఇల్లే అనుకోండి. ఇల్లంతా చూసి మీకు నచ్చిన గదిలో విశ్రాంతి తీసుకోండి అన్నాడు. యోగి సరేనని ఇల్లంతా తిరిగి ఒక పాత గది దగ్గర ఆగి, నాయన, నాకు ఈ గది సరిపోతుంది, నేను ఇక్కడే ఉంటాను అన్నాడు. అప్పుడు నారాయణయ్య, స్వామి, ఆ గది పనికిరాదు, ఇక్కడ పనికిరాని వస్తువులు ఉంటాయి, అంతకన్నా మంచి గదిని ఎంచుకోండి అన్నాడు. కానీ యోగి మాత్రం, నాయన, మేము యోగులం, మాకు ఏకాంతం ముఖ్యం, ఈ గది ఎలా ఉన్నా పర్వాలేదు, నేను ఇక్కడే ఉంటాను అని పట్టుపట్టాడు. నారాయణయ్య చేసేదేమీ లేక ఆ గదిని శుభ్రం చేయించి యోగికి పక్కా వేశాడు. యోగి ఆ గదిలోనికి వెళ్ళి తలుపులు మూసి గడియ పెట్టుకున్నాడు. తన మనసులో విష్ణుమూర్తి, నా భక్తుడు నాకు ఆశ్రయం ఇచ్చాడు, కానీ ఈ చలిలో లక్ష్మి ఏమవుతుందో, తనకు ఎవరు ఆశ్రయం ఇస్తారు? లక్ష్మి తప్పకుండా ఓడిపోతుంది. నా భక్తుడు లక్ష్మి మాయలో పడడు, విజయం నాదే అనుకున్నాడు. ఇంతలో యోగిని వేషంలో లక్ష్మీదేవి కూడా నారాయణయ్య ఇంటి దగ్గరకు వచ్చి చలికి వణుకుతూ తిరుగుతోంది. అదంతా ఇంట్లో నుండి గమనిస్తున్న నారాయణయ్య ఆ యోగిని అందానికి ముగ్ధుడై బయటకు వచ్చాడు. ఎవరు దేవి నీవు? అలాంటి వాతావరణంలో బయట ఎందుకు ఉన్నావు?
చలి పెరుగుతోంది. మీకు అభ్యంతరం లేకపోతే మా ఇంట్లో వచ్చి విశ్రాంతి తీసుకోండి అని లోపలికి ఆహ్వానించాడు. యోగిని లోపలికి వచ్చింది. అప్పుడు నారాయణయ్య, దేవి మీరు ఎవరు, ఎక్కడి నుండి వస్తున్నారు అని అడిగాడు. దానికి యోగిని, నాది పక్క గ్రామం, గురుదేవులను చూడడానికి వచ్చాను అని అంది. నాకు చాలా దాహంగా ఉంది, కాస్త మంచినీళ్లు ఇవ్వగలరా అని అడిగింది. నారాయణయ్య ఒక గ్లాసులో మంచినీళ్లు తెచ్చి ఇచ్చాడు. యోగిని ఆ గ్లాసు తీసుకుని తన జోలిలో నుంచి ఒక రత్నాలు పొదిగిన బంగారు గ్లాసు తీసి మామూలు గ్లాసులోని నీళ్లు ఆ బంగారు గ్లాసులో పోసి తాగింది. ఆ గ్లాసు నిండా రత్నాలు పొదిగి ఉండటం నారాయణయ్య గమనించాడు. నీళ్లు తాగిన తర్వాత ఆ రత్నాలు పొదిగిన బంగారు గ్లాసును దూరంగా పరేసింది యోగిని. ఇది చూసిన నారాయణయ్య ఆశ్చర్యపోయాడు. అదేంటి దేవి, అంత విలువైన రత్నాల గ్లాసును ఎందుకు పారేశారు అని అడిగాడు. అప్పుడు యోగిని, ఇలాంటి గ్లాసుల్లో నేను ఒక్కసారి మంచినీళ్లు త్రాగిన తర్వాత మళ్ళీ ఆ గ్లాసులో తాగను, పారేస్తాను. నా దాహం ఇంకా తీరలేదు, నాకు ఇంకా మంచినీళ్లు కావాలి అంది. అలా 5-6 సార్లు నీళ్లు తెప్పించుకుని ప్రతిసారి జోలి నుంచి ఒక కొత్త రత్నాల గ్లాసు తీసి అందులో నీళ్లు పోసుకుని తాగి గ్లాసును పారేసింది. ఇది చూసిన నారాయణయ్యకు ఆశ్చర్యం తగ్గలేదు. అతని భార్య కొంతకాలం క్రితం చనిపోయింది. అతను మనసులో ఈ అందమైన ఆవిడ ఎంతో గొప్ప ధనవంతురాలు అయి ఉంటుంది, లేకపోతే రత్నాలు పొదిగిన గ్లాసులో నీళ్లు త్రాగటం ఏంటి, తాగినా కూడా అంత విలువైన గ్లాసును పారేయటం ఏంటి, ఈ సుందరిని నేను పెళ్లి చేసుకుంటే ఇక నేను కష్టపడవలసిన అవసరమే ఉండదు అని అనుకున్నాడు. దేవి మీరు చాలా అలసిపోయి ఉంటారు, మా ఆతిథ్యం స్వీకరించండి అన్నాడు నారాయణయ్య. లేదు, మేము భోజనం చేసే వస్తున్నాము అంది యోగిని. సరే అయితే ఇది మీ ఇల్లే అనుకోండి, ఇక్కడ మీకు ఎలాంటి సమస్య ఉండదు, ఇల్లంతా చూసి మీకు నచ్చిన గదిలో విశ్రాంతి తీసుకోండి అన్నాడు. యోగిని సరేనంటూ ఇల్లంతా చూసి యోగి అనగా విష్ణుమూర్తి ఉన్న గది వద్దకు ఆగి, నాకు ఈ గది సరిపోతుంది, నేను ఇక్కడే విశ్రాంతి తీసుకుంటాను అంది. ఆ గదిలో యోగి ఉండటం చూసి నారాయణయ్య, దేవి ఈ గది మీకు అస్సలు సరిపోదు, అది కాక ఈ గదిలో ఇదివరకే ఒక యోగి ఉన్నారు, కాబట్టి మీరు వేరే గదిని ఎంచుకుంటే బాగుంటుంది అని చెప్పాడు. లేదు, నాకు ఈ గదే చాలా నచ్చింది, మేము ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాము అని యోగిని పట్టుబట్టింది. చేసేదేమీ లేక నారాయణయ్య తలుపు తట్టి, స్వామి మీరు ఈ గదిని ఖాళీ చేయాలి, మీరు వేరే గదిలో విశ్రాంతి తీసుకోండి అని కేక పెట్టాడు. లోపల నుండి యోగి అనగా విష్ణుమూర్తి, నేను ఇప్పుడు యోగ సమాధిలో ఉన్నాను, కదలడానికి వీలు లేదు, నేను ఈ గదిలోనే ఉంటాను అన్నాడు. నారాయణయ్యకు ఏం చెయ్యాలో పాలుపోలేదు. దేవి విన్నారుగా, స్వామివారు సమాధిలో ఉన్నారు, దయచేసి వేరే గదిని ఎంచుకుంటే మంచిది అని యోగిని బ్రతిమలాడాడు. కానీ యోగిని ఒప్పుకోలేదు. ఇంకోవైపు యోగి కూడా ఆ గదిని వదిలి బయటకు రావట్లేదు. చివరకు నారాయణయ్యకు కోపం వచ్చింది. అతను తన సేవకులను పిలిచి, ఎవరక్కడ, వెంటనే ఈ తలుపులు పగలగొట్టి లోపల ఉన్న మొండి యోగిని బయటకు గెంటండి అని చెప్పాడు. దాంతో సేవకులు తలుపులు పగలగొట్టి లోపల ఉన్న యోగిని బయటకు నెట్టారు. అప్పుడు యోగిని నారాయణయ్యతో, నా కోసం నీ చేతులతో భోజనం చేసి తీసుకురా, నాకు చాలా ఆకలిగా ఉంది అని అంది. నారాయణయ్య వంటగదికి వెళ్ళాడు. అతను అలా వెళ్ళగానే యోగిని అనగా లక్ష్మీదేవి గబగబా బయటకు వచ్చి యోగి అనగా విష్ణుమూర్తిని కలుసుకుని, స్వామి ఏం జరిగిందో చూశారు కదా, మీ పరమభక్తుడైన నారాయణయ్య నా ముందు లొంగిపోయాడు, ఇప్పుడైనా ఒప్పుకుంటారా, ఈ ప్రపంచానికి ఆధిపత్యం నాదే అని అంది. శ్రీ మహావిష్ణుమూర్తి జవాబు ఏమీ ఇవ్వలేక మౌనంగా ఉండిపోయారు. అప్పటికే చాలా పొద్దుపోయింది. వాళ్ళిద్దరూ దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్నారు. ఆ ఆలయాన్ని రాజుగారు కట్టించారు. అది నిర్ణీత సమయాల్లో మూసి తెరుస్తూ ఉంటారు. ఆ ఆలయాన్ని చూడగానే శ్రీ మహావిష్ణుమూర్తి, ఇక్కడ లక్ష్మీ ఆటలు సాగవు, ఎందుకంటే ఈ ఊరి రాజే కాదు, ఈ ఊరిలోని ప్రజలందరూ నా పరమభక్తులు, వారెవ్వరూ లక్ష్మీదేవిని పూజించరు, ఇక విజయం నాదే అని మనసులో అనుకున్నాడు. అప్పుడు ఆయన లక్ష్మీదేవితో, దేవి మనం ఇక్కడ కొన్ని రోజులు ఉంటే మంచిది అనుకుంటున్నాను అని చెప్పాడు. దానికి లక్ష్మీదేవి, స్వామి నేను మీ దాసిని, మీ ఇష్టమే నా ఇష్టం, కానీ ఇక్కడైనా మీకు విజయం లభిస్తుందని అనుకోకండి, ఎక్కడైనా నేనే గెలుస్తాను అని అంది. అలా వారిద్దరూ లోపలికి ప్రవేశించి ఆ రాత్రి గుడిలోనే విగ్రహాలుగా మారి విశ్రాంతి తీసుకున్నారు.
తెల్లవారుజామున పూజారి వచ్చి పూజను ప్రారంభించాడు. భక్తులు దేవుడి దర్శనం కోసం వచ్చారు. వచ్చిన వారంతా శ్రీ మహావిష్ణువు అష్టోత్తరాలను స్మరించారు. లక్ష్మీదేవిని స్మరించిన వారెవ్వరూ లేరు. దాంతో శ్రీ మహావిష్ణుమూర్తి మనసులో ఆనందించాడు. అలా మధ్యాహ్నం కాగానే పూజారి దేవాలయాన్ని మూసివేశాడు. అప్పుడు విష్ణుమూర్తి లక్ష్మీదేవితో, చూశావా దేవి, నిన్ను స్మరించిన భక్తుడే లేడు. ప్రపంచంలో ఆధిపత్యం నాదేనని ఒప్పుకుంటావా అని అడిగారు. లక్ష్మీదేవి చిరునవ్వు నవ్వి, మీరు ఉదయం నుండి భక్తులకు దర్శనమిచ్చి అలసిపోయి ఉంటారు. మీరు కాసేపు విశ్రాంతి తీసుకోండి అని అంది. అకస్మాత్తుగా ఆ సమయంలో రాజుగారికి పూజారిని పరీక్షించాలని ఆలోచన వచ్చింది. ఆయన ఒక వ్యాపారస్తుడి వేషం ధరించి దేవాలయానికి బయలుదేరాడు. ఆ సమయంలో పూజారి దేవాలయం తలుపులు మూసి వెళ్తూ ఉండగా మహారాజు అతని వద్దకు వచ్చి, అయ్యా, నేను భగవంతుని దర్శనం చేసుకోవాలి, నాకు ఆయన దర్శనం ఇప్పించండి అన్నాడు. దానికి పూజారి, అయ్యా, ఆలయం తలుపులు మధ్యాహ్నం 12 దాటి ఉంచరాదని రాజుగారి ఆజ్ఞ. మీరు దేవుడి దర్శనం చేసుకోవాలంటే సాయంత్రం గుడి తలుపులు తెరుస్తారు. ఆ సమయంలో వచ్చి దర్శనం చేసుకోండి అన్నాడు. దానికి వ్యాపారస్తుడి వేషంలో ఉన్న రాజు, దానికేం ఉందిలే అయ్యా, దర్శనం ఇప్పించండి. నేను వేరే దేశం నుండి వచ్చాను. వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుని 1000 వరహాలు కానుకగా ఇద్దామని వచ్చాను. నేను వెంటనే మా ఊరికి వెళ్ళిపోవాలి. నాకు దర్శనం ఇప్పించినట్లయితే నేను ధన్యుడను. భగవంతుడికి కానుకగా సమర్పించిన పుణ్యమే నాకు దక్కేది. నేను మళ్ళీ ఈ నగరానికి ఎప్పుడు వస్తానో ఏమో అన్నాడు. ఆయన మాటలు వినగానే కోరి వచ్చే లక్ష్మిని ఎందుకు అడ్డగించాలి అని పూజారి గారికి అనిపించింది. అతనికి దర్శనం ఇప్పిస్తే వచ్చే నష్టం ఏమిటి? రాజుగారికి ఈ విషయం తెలిసినప్పటి సంగతి కదా అని అనుకుని పూజారి వ్యాపారస్తుడితో, అయ్యా, మీరు ఆగండి, నిరాశపడవద్దు. ఎంతో దూరం నుండి వచ్చారంటున్నారు కదా, భగవంతుడి దర్శనం చేసుకుని ప్రసాదం పుచ్చుకొని వెళ్ళండి అన్నాడు. అప్పుడు వ్యాపారస్తుడు దేవుడికి 1000 వరహాలు కానుకగా సమర్పించి దర్శనం చేసుకుని ప్రసాదం పుచ్చుకొని వెళ్ళిపోయాడు. ఆయన రాజభవనానికి చేరుతూ ఉండగానే పూజారిని పిలిపించాడు. ఏమయ్యా పూజారి, ఆలయంలో పూజా పురస్కారాలు సరిగ్గా జరుగుతున్నాయా అని అడిగాడు. జరుగుతున్నాయి మహారాజా అన్నాడు పూజారి. మంచిది. ఆలయం తలుపులు సకాలంలో మూస్తున్నారా? ఏ ధనికుడైనా దేవుడి దర్శనం కోసం వస్తే వేళకాని వేళ తలుపులు తెరవటం లేదు కదా అని అడిగాడు మహారాజు. తన మీద ఎవరో రాజుగారికి ఫిర్యాదు చేశారని పూజారి గారికి అనుమానం కలిగింది. అతను తెలివిగా, మహారాజా, దేవాలయం తలుపులు వేళ ప్రకారమే తెరుస్తూ ఉన్నాము. మీరు మీ మందిరంలో నిద్రపోతున్న సమయంలో మహారాణి గారు వస్తే మీ మందిరం తలుపులు తెరవక తప్పదు కదా. అలాగే విష్ణు మందిరంలోనికి లక్ష్మీదేవి వస్తానంటే తలుపులు తెరవక తప్పదు కదా అని అన్నాడు. పూజారి తెలివిగా ఇచ్చిన ఈ సమాధానానికి రాజు సంతోషించి మరో 2000 వరహాలు ఇచ్చి పంపించి వేశాడు. ఇదంతా వైకుంఠం నుండి గమనిస్తున్న శ్రీ మహావిష్ణుమూర్తి మరోసారి ఓడిపోయాడు. బాధపడుతున్న శ్రీ మహావిష్ణుమూర్తితో లక్ష్మీదేవి, చూశారా స్వామి, ఈసారి కూడా మీకు ఓటమి తప్పలేదు. నిజానికి మీరు నా అసలు రూపం తెలుసుకోలేదు. సృష్టి మొదలైనప్పటి నుండి నాకు ప్రాధాన్యత ఉంది. కనిపించేదంతా నా రూపమే. పురుషుడిలో ఉన్న శక్తి అంతా స్త్రీదే. నీలో ఉన్న శక్తి అంతా నాదే. త్రిమూర్తులకు నేనే ఆధారం. అందుచేత మీరు నన్ను గెలవలేరు అని అంది. శ్రీ మహావిష్ణుమూర్తి సత్యాన్ని గ్రహించారు. అమ్మవారే సృష్టికి ఆధారం అని ఒప్పుకున్నారు. అలాగే ఈరోజు పుత్రదా ఏకాదశి వ్రతకథను వింటే చాలు వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. స్వామివారి అనుగ్రహం కలుగుతుంది. పుత్ర సంతానం లేని వారికి పుత్ర సంతానం కలుగుతుంది. అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఒకసారి ధర్మరాజు శ్రావణ మాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరును, దాని మహత్యాన్ని వివరించమని శ్రీకృష్ణుణ్ణి అడిగాడు. అప్పుడు కృష్ణుడు, ఓ ధర్మరాజా, శ్రావణ శుక్ల ఏకాదశి పేరు పుత్రదా ఏకాదశి. ఆ ఏకాదశి మహిమను వినటం చేత వాజపేయ యజ్ఞం చేసినంత ఫలితం కలుగుతుంది. మనిషి యొక్క సమస్త పాపాలను నశింపచేసే ఆ ఏకాదశి గురించి చెప్తాను, శ్రద్ధగా విను అని శ్రీకృష్ణుడు ప్రత్యుత్తరమిచ్చి ఆ వివరాలను ఇలా చెప్పటం ప్రారంభించాడు. ధర్మరాజా, ద్వాపర యుగారంభంలో మహిష్మతీపురం అనే రాజ్యాన్ని మహిజిత్ అనే రాజు పరిపాలించేవాడు. పుత్ర సంతానం లేకపోవటం వలన అతను ఎప్పుడూ కూడా దిగులు పడుతూ ఉండేవాడు. సంతానహీనుడైన వానికి ఇహపరాలలో సుఖం లేదు కదా.
ఎన్ని సంవత్సరాలైనప్పటికీ ఆనందాన్ని కలిగించే పుత్ర రత్నమే అతనికి కలగలేదు. తన దీన పరిస్థితి గురించి బాధపడిన రాజు ఒకరోజు తన కన్న బిడ్డలుగా చూసుకునే రాజ్య ప్రజలను, బ్రాహ్మణులను సభకు పిలిపించి ఇలా అన్నాడు: ప్రజలారా, ఈ జన్మలో నేనెట్టి పాపం చేయలేదు. అధర్మయుతమైన ధనంతో ఖజానాను నింపలేదు. బ్రాహ్మణుల సంపత్తిని, దేవతల సంపదను కొల్లకొట్టలేదు. పైగా యథావిధిగా ఈ ప్రపంచాన్ని జయించాను. మిమ్మల్ని కన్న బిడ్డలుగా చూసుకుంటున్నాను. తప్పు చేసి ఉంటే సోదరుడు, బంధువుల వంటి వారిని కూడా దండించటంలో వెనుకాడలేదు. సౌమ్యుడు, పుణ్యాత్ముడు అయితే శత్రువుని కూడా నేను గౌరవించాను. ఓ బ్రాహ్మణులారా, ఈ ప్రకారంగా ధర్మ మార్గంలో నడిచినప్పటికీ కూడా నేను పుత్రహీనుడినయ్యాను. దీనికి కారణమేమిటో నాకు తెలపండి అని అడిగాడు. రాజు యొక్క దీనాలాపములను వినిన బ్రాహ్మణులు తమలో తాము చర్చించుకుని తమ రాజు కోసం భూత, భవిష్యత్, వర్తమానములను ఎరిగిన ఋషులను కలవడానికి అడవికి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. అరణ్యానికి వెళ్ళి అటూ ఇటూ తిరుగుతూ వారు అనేక ఆశ్రమాలను సందర్శించారు. చివరికి వారు లోపసమునిని కలిసి కొన్నారు. ఆయన కఠోర తపస్సులో ఉన్నాడు. ఆయన దేహం దివ్యంగాను ఆనందమయంగాను ఉంది. ఆయన ఉపవాస వ్రతంలో ఉన్నాడు. ఆత్మ నిగ్రహుడైన ఆ ముని సర్వజ్ఞాన సంపన్నుడు, బ్రహ్మదేవుని ఆయువంత ఆయుర్దాయం కలవాడు, తేజోమయుడు అయి ఉన్నాడు. బ్రహ్మదేవుని ఒక కల్పం గడిచిపోగానే ఆ ముని దేహం నుండి ఒక రోమం అనగా లోమము కింద పడుతుంది. అందుకే ఆ మునికి లోమసముని అనే పేరు వచ్చింది. ఆయనకు భూత, భవిష్యత్, వర్తమానములు తెలుసు. ఆ ముని తేజస్సుచే మోహితులైన బ్రాహ్మణులు ఆయన చెంతకు వెళ్ళి వినమ్రంగా స్తోత్రం చేశారు. అది వినిన ఆ ముని వారెవరని, తనను ఎందుకు స్తుతిస్తున్నారని అడిగాడు. అప్పుడు బ్రాహ్మణులు ఆయనతో, మునివర్య, సందేహ నివృత్తి కొరకే మీ చెంతకు వచ్చాము. మా రాజైన మహిజితునకు సంతానం కలుగలేదు. ప్రజలమైన మమ్ము రాజు కన్న బిడ్డల్లాగా చూసుకుంటున్నాడు. అందువలన రాజు కష్టాన్ని చూసి మేము భరించలేకపోయాము. భాగ్యవశాత్తు మేము ఈరోజు మిమ్ములను చూడగలిగాం. మహనీయుడైన వ్యక్తి దర్శన మాత్రం చేతనే పురుషుడు సకలాభిష్టాలను పొందగలుగుతాడు. పుత్రహీనుడైన మా రాజు పుత్ర వరదుడు అయ్యే మార్గాన్ని బోధించండి అని విన్నపం చేసుకున్నారు. వారి ప్రార్థనలను వినిన ముని వెంటనే ధ్యానముగ్ధుడై మహిజిత్ యొక్క పూర్వజన్మను గురించి తెలుసుకున్నాడు. మహిజిత్ తన పూర్వజన్మలో ఒక వైశ్యుడు. ఆ జన్మలో అతడు ఒక పాపకార్యం చేశాడు. వ్యాపారార్థం అతడు ఒక గ్రామం నుండి వేరొక గ్రామానికి వెళ్తూ దారిలో దప్పికకు గురైనాడు. అది ద్వాదశి మధ్యాహ్న సమయం. దగ్గరలో అతనికి ఒక మంచినీళ్ళ కొలను కనిపించింది. దానిలో అతడు నీళ్లను త్రాగాలనుకున్నాడు. అప్పుడే ఒక ఆవు అప్పుడే పుట్టిన తన లేగతో పాటు నీళ్లు త్రాగడానికి అక్కడకు వచ్చింది. కానీ ఆ వైశ్యుడు ఆవును దూరంగా తరిమివేసి తానే మంచినీళ్లను త్రాగాడు. దప్పికగొన్న ఆవును నీళ్ల త్రాగకుండా ఆపినందులకు అతడికి పాపం అంటింది. ఆ కారణంగా రాజు ప్రస్తుత జన్మలో పుత్రహీనుడయ్యాడు అని లోమసముని బ్రాహ్మణులతో రాజు యొక్క పూర్వజన్మ గురించి చెప్పాడు. అది వినిన బ్రాహ్మణులు పుణ్యంతో పాపాన్ని పరిహరించవచ్చునని, రాజు యొక్క పాపం తొలగి పుత్రవంతుడు అయ్యే పద్ధతిని ఉపదేశించమని మునిని ప్రార్థించారు. అప్పుడు లోమసముని బాగా ఆలోచించి బ్రాహ్మణులతో, ఓ బ్రాహ్మణ పండితులారా, శ్రావణమాసంలోని శుక్లపక్షంలో వచ్చే సుప్రసిద్ధ ఏకాదశి పుత్రదా ఏకాదశి. మీరు మీ రాజు ఆ ఏకాదశిని యథావిధిగా ఆచరించండి. ఆ తరువాత ఆ ఏకాదశి వ్రతపాలన వలన కలిగిన పుణ్యాన్ని మీరు మీ రాజుకు ధారపోయండి. మీరు నా ఉపదేశాన్ని ఖచ్చితంగా పాటిస్తే మీ రాజు పుత్రవంతుడవుతాడు అని అన్నాడు. ముని మాటలను వినిన బ్రాహ్మణులు ఆనందించారు, సంతోషించారు. మునికి ధన్యవాదాలు తెలిపిన తర్వాత తమ రాజ్యానికి తిరిగి వెళ్ళి లోమసముని చెప్పిందంతా కూడా రాజుకు పూసగుచ్చినట్లుగా చెప్పారు. తర్వాత శ్రావణమాసంలోని మొదటి ఏకాదశి రాగానే రాజు యొక్క సలహాదారులైన బ్రాహ్మణులు ముని యొక్క ఉపదేశాన్ని గుర్తు చేసుకొని రాజుతో పాటు పుత్రదా ఏకాదశిని యథావిధిగా పాటించారు. ద్వాదశి రోజు వారు తమ పుణ్యాన్ని కూడా రాజుకు ధారపోశారు. ఆ పుణ్యఫలంగా రాణి గర్భవతి అయి అందమైన పుత్రుణ్ణి కన్నది. కనుక ధర్మరాజా, ఈ పవిత్ర పుత్రదా ఏకాదశిని పాటించేవాడు సమస్త పాపాల నుండి బయటపడి ఇహపరాలలో సుఖాన్ని పొందుతాడు, పుత్ర సంతానాన్ని పొందుతాడు. ఈ ఏకాదశి మహిమను వినేవాడు
ఈ జన్మలో పుత్ర ప్రాప్తి ఆనందాన్ని అనుభవించి తదనంతరం భగవద్ధామానికి చేరుకుంటాడు అని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు పుత్రదా ఏకాదశి మహత్యాన్ని వివరించాడు. అనగనగా ఒక అందమైన పల్లెటూరు. ఆ ఊరిలో వెన్నెల అనే స్త్రీ ఉండేది. ఆమె తన భర్త, అత్త, మామలతో కలిసి ఉండేది. వెన్నెల గర్భవతి అయినప్పుడు తన భర్త తేజస్, అత్తగారు సుమతి మరియు మామగారు శంకర్ ఒక మగపిల్లవాడు పుట్టాలని బలంగా కోరుకున్నారు. వారి వంశం వృద్ధి చెందాలంటే కొడుకే పుట్టాలని, ఆస్తిపాస్తులకు వారసుడు కావాలని వారి కోరిక. వెన్నెల కూడా వారి కోసం కొడుకు పుట్టాలని కోరుకుంది. కాలం గడిచి వెన్నెలకు ఒక ఆడపిల్ల పుట్టింది. ఆ పాప పుట్టగానే ఇంట్లో సంతోషం కన్నా నిరాశే ఎక్కువ కనిపించింది. తేజస్, సుమతి, శంకర్ ముఖాల్లో ఆ నిరాశ స్పష్టంగా కనిపించింది. రోజులు గడుస్తూ ఉన్నాయి. పాప పుట్టి సంవత్సరం కావస్తోంది. వెన్నెల తన పాపకు పేరు పెట్టాలని తేజస్సును అడిగింది. ఏమండి, మన పాపకు నామకరణం చేయాలి కదా, అందరూ ఎప్పుడు పేరు పెడతారా అని అడుగుతున్నారు. తొందరగా ఒక మంచి పేరు ఆలోచిద్దాం అంది వెన్నెల సున్నితంగా. ఆడపిల్ల పుట్టిందని మేమే బాధపడుతూ ఉంటే ఇప్పుడు ఆ పాపకు నామకరణం అవసరమా? దానికి బోలెడు ఖర్చు అన్నాడు తేజస్ విసుగ్గా. అతని మాటలు వెన్నెల గుండెను కలిచివేశాయి. ఆడపిల్ల అయితే ఏమిటండి, ఎవరు పుట్టినా చివరికి మన బిడ్డే కదా, ప్రేమగా చూసుకుంటే చాలు అంది వెన్నెల బాధతో. అవన్నీ నాకు తెలియవు వెన్నెల, ఇలాంటి బిడ్డను నేను స్వీకరించలేను. నా వంశానికి వారసుడు కావాలి, కానీ ఆడపిల్ల కాదు అంటూ తేజస్ మొండిగా అన్నాడు. అలా అనకండి, మా పుట్టింటి వారికి తెలిస్తే చాలా బాధపడతారు. అందులోనూ పక్కింటి వారు, ఎదిరింటి వారు అదే పనిగా అడుగుతున్నారు. పాప పుట్టి 9 నెలలు కావస్తోంది, ఇంకా పేరు పెట్టలేదు, చెవులు కుట్టించలేదు అని బ్రతిమిలాడింది వెన్నెల. ఇంతలో అత్తగారు సుమతి లోపలికి వచ్చింది. ముందు నుంచి అనుకుంటూనే ఉన్నాను మగపిల్లవాడు పుట్టాలి అని, అయినా ఆడపిల్లను కన్నది ఈ దురదృష్టవంతరాలు. ఈమె వచ్చాక ఇంట్లో అన్నీ కష్టాలే తప్ప సుఖం లేదు అంది విసుగ్గా. వెన్నెల కళ్ళల్లో నీళ్లు నిండాయి. అలా అనకండి అత్తయ్య, ఆడపిల్ల ఇంటికి ఎప్పుడూ అదృష్టాన్ని తీసుకుని వస్తుంది, అంతే తప్ప పుట్టిన ఇంటికి ఎప్పుడూ దురదృష్టం కాదు. ఆడపిల్లలు లక్ష్మీ స్వరూపాలు అంటారు. చాలే అమ్మా, ఈ ఉపన్యాసాలు ఆపు. ఇప్పుడు నామకరణం చెయ్యాలంటే ఎంత డబ్బు ఖర్చు అవుతుందో తెలుసా? ఆ తర్వాత చెవులకు పోగులు కుట్టించాలి, అంటే వేలల్లో ఖర్చు చేయాల్సిందే. ఆడపిల్లకు పెళ్లి చేయాలి, కట్నం ఇవ్వాలి, ఇదంతా ఎందుకు అంది సుమతి. తేజస్ కూడా సుమతి మాటలకు వత్తాసు పలికాడు. వెన్నెల అలా అనుకుంటే ఎలా అత్తయ్య గారు, ఆడపిల్లలకు ఆ మాత్రం చేయకపోతే ఎలా అని అంది. దానికి తేజస్ ఇలాంటి ఖర్చులన్నీ ఉంటాయని నేను మగపిల్లవాడు కావాలని కోరుకునేవాడిని అన్నాడు. వెన్నెల ఎంత చెప్పినా తేజస్సు, సుమతి అస్సలు పట్టించుకోరు. వెన్నెల మనసులో తీవ్రమైన వేదన. తన బిడ్డను ఈ ఇంట్లో ఒంటరిగా విడిచిపెట్టలేనని ఆమెకు తెలుసు. స్వామి వెంకటేశ్వర, నా భర్త, అత్తమామలు నా ఆడపిల్లను అస్సలు స్వీకరించటం లేదు. వాళ్ళ మనసు మార్చు. ఈ బిడ్డకు నేను ఎలా న్యాయం చేయగలను? నువ్వే మమ్మల్ని కాపాడాలి. అలా వెన్నెల తన ఇష్టదైవమైన వెంకటేశ్వర స్వామి వద్ద మొరపెట్టుకుంటూ ప్రతిరోజు పూజ చేస్తూ ఉండేది. తన సమస్యకు పరిష్కారం దొరకాలని కోరుకుంది. ఒకరోజు రాత్రి వెన్నెలకు పక్క గదిలో నుంచి తేజస్, సుమతి మాటలు వినిపించాయి. తేజస్, అమ్మా, ఈ ఆడపిల్లలు ఉంటే మనకు ఎప్పటికైనా ఖర్చు తప్పదు. వీళ్లను వదిలించుకోవాలి, లేకపోతే ఈ పాప మన ఆస్తికి వాటా అడుగుతుంది. అది మనకు ఇష్టం లేదు. అవునురా, అవును, వీళ్లను ఎలాగైనా వదిలించుకోవాలి. మనకు మనసు స్థిమితంగా ఉండాలంటే అది ఒకటే మార్గం అంది సుమతి. నా దగ్గర ఒక ఉపాయం ఉందమ్మా అన్నాడు తేజస్. ఏమిటది అని ఉత్సాహంగా అడిగింది సుమతి. ఇంకొద్దిసేపట్లో వెన్నెల నిద్రలోనికి వెళ్తుంది. గాఢ నిద్రలో ఉన్న వెన్నెలకు తెలియకుండా బిడ్డకు విషం ఇచ్చి చంపేద్దాం. అప్పుడు మనకు ఎలాంటి సమస్య ఉండదు అన్నాడు తేజస్. మంచి ఆలోచన చేశావురా. నేను ఇప్పుడే వెళ్ళి పురుగుల మందు తీసుకుని వస్తాను అని సుమతి అన్న మాటలు వెన్నెల గుండెను చీల్చాయి. ఆ మాటలు వినగానే వెన్నెల ఒళ్ళు జల్తరించింది. అమ్మో, ఈ మనుషులు ఇంతటి దుర్మార్గులని అస్సలు అనుకోలేదు. ఇక్కడే ఉంటే నా బిడ్డను చంపేస్తారు.
ఇక్కడ నుండి పారిపోవటం మంచిది అని తనలో తాను అనుకుంది. వెంటనే బిడ్డని తీసుకుని గుండెకు హత్తుకుని చీకట్లోనే బయలుదేరింది. ఆ ఊరు నుండి చాలా దూరం వచ్చేసింది. తన పాపకు ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండాలని, ఎవరూ గుర్తుపట్టని ప్రదేశానికి వెళ్ళాలని ఆమె మనసులో బలంగా కోరుకుంది. అలా ప్రయాణం చేసి అలసిపోయి ఒక కొత్త ఊరు దగ్గర ఒక పెద్ద చెట్టు కింద కూర్చుంటుంది. ఈ ఊరేంటో కొత్తగా ఉంది. ఇకపై నేను నా బిడ్డ ఇక్కడే ఉండటం మేలు. కానీ ఇక్కడ నాకు ఎవరు ఆశ్రయం ఇస్తారు? ఎలా బ్రతకాలి? అలా ఆలోచిస్తూ కూర్చుంటుంది. అక్కడికి రత్నమ్మ అనే ఒక పెద్ద ఆవిడ వచ్చింది. రత్నమ్మ ముఖంలో దయ, కళ్ళల్లో ఆప్యాయత స్పష్టంగా కనిపించాయి. ఎవరమ్మా నువ్వు? నిన్ను ఈ ఊరిలో ఎప్పుడూ చూడలేదే. ఎందుకు ఇంత దిగాలుగా ఉన్నావు అని ఆప్యాయంగా పలకరించింది. నా పేరు వెన్నెలండి. ఇది నా కూతురు. నా భర్త, అత్తమామలు నా కూతుర్ని చంపబోతూ ఉంటే పారిపోయి ఇంత దూరం వచ్చాను. ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఇక్కడే ఉండిపోయాను అని ఏడుస్తూ చెప్పింది వెన్నెల. రత్నమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అయ్యయ్యో, ఎంత కష్టం వచ్చింది తల్లి నీకు. నువ్వు అస్సలు బాధపడకు. నేను ఒంటరిదాన్ని. ఇదిగో ఇదే ఊరిలో గాజులు అమ్ముకుంటూ ఉండేదాన్ని. నువ్వు నాతో పాటు రా, నా ఇంట్లోనే ఉండు. నిన్ను నా సొంత కూతురిలాగా చూసుకుంటాను. నిన్ను, నీ బిడ్డను నా ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటాను అని వెన్నెలను తనతో తీసుకుని వెళ్ళింది. చాలా ధన్యవాదాలమ్మా. మిమ్మల్ని ఆ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి పంపినట్టున్నాడు అని వెన్నెల కళ్ళనీళ్లతో కృతజ్ఞతలు చెప్పింది. అలా వెన్నెల రత్నమ్మ ఇంటికి వెళ్తుంది. రత్నమ్మ వెన్నెలను తన సొంత కూతురిలాగా చూసుకుంటూ ఉంటుంది. వెన్నెల మనసు కుదుట పడుతుంది. ఒకరోజు వెన్నెల తన పాపను ఒడిలో పెట్టుకుని, స్వామి వెంకటేశ్వర, నా బిడ్డకు ఇప్పటి వరకు నేను పేరు పెట్టలేదు. కానీ ఈరోజు పద్మావతి అని పేరు పెడుతున్నాను. ఇకపై ఈ బిడ్డను నీ భక్తురాలిగా పెంచుతాను. నిన్ను నమ్ముకున్న వారిని ఎప్పుడూ వదిలిపెట్టవు కదా స్వామి అంది. రత్నమ్మ నవ్వి, పేరు చాలా బాగుందమ్మా, పద్మావతి. ఆడపిల్లకు ఈ వయసులోనే పోగులు కుట్టించటం మంచిది. అప్పుడే అందంగా ఉంటుంది అంది. అవునమ్మా, కానీ అంత డబ్బులు ఎక్కడి నుండి తీసుకురాగలను? నాకు ఎవరూ లేరు అంది వెన్నెల నిట్టూర్చి. రత్నమ్మ ఆలోచించి, ఒక పని చెయ్యి. నేను రోజు అమ్మే గాజులలో సగం గాజులు నీకు ఇస్తాను. వాటిని తీసుకుని వెళ్ళి నువ్వు వేరే వైపు అమ్ము. అలా మనం ఇద్దరం కలిసి కొంత డబ్బును దాచిపెడదాం. అలా అయినా పద్మావతికి పోగులు కుట్టించొచ్చు. నేను కూడా నీకు సహాయం చేస్తాను అంది. అలాగేనమ్మా, ఇకపై నేను కూడా గాజులు అమ్ముతాను. కానీ మీరు ఇంట్లోనే ఉండి పాపను చూసుకోండి. ఇప్పటికే మీకు చాలా వయసు అయిపోయింది. ఇక గాజులు అమ్మడానికి నేనే వెళ్తాను అంది వెన్నెల కృతజ్ఞతగా. అలా వెన్నెల గాజులు తీసుకొని అమ్మడానికని వెళ్తుంది. ఆమె కష్టం, నిజాయితీ అందరికీ నచ్చాయి. అమ్మా చూడండమ్మా, నేను ఎన్ని గాజులు అమ్మేశాను. ఈరోజు చాలా ఎక్కువ లాభం వచ్చింది అని సంతోషంగా రత్నమ్మకు చూపించింది. అరే అవును, మొదటి రోజు ఎలా అమ్ముతావో ఏమో అనుకున్నాను, కానీ బాగానే అమ్మావు తల్లి. అంతా వెంకటేశ్వర స్వామి వారి దయ అని రత్నమ్మ కూడా మెచ్చుకుంది. అలా రోజు వెన్నెల బయటికి వెళ్ళి గాజులు అమ్ముతూ ఉంటుంది. ఆమె వ్యాపారం రోజురోజుకు వృద్ధి చెందుతుంది. క్రమంగా ఆమెకు సొంతంగా ఒక చిన్న దుకాణం పెట్టాలనే ఆలోచన వచ్చింది. రత్నమ్మ సహాయంతో తన కష్టంతో సంపాదించిన డబ్బుతో ఒక చిన్న గాజుల దుకాణాన్ని ప్రారంభించింది. ఆ దుకాణం కూడా విజయవంతమై పద్మావతికి బంగారు పోగులు చేయించింది. మంచి స్కూల్లో చేర్పించింది. ఆమె జీవితం నెమ్మదిగా గాడిలో పడుతోంది. ఒకరోజు సుమతి, తేజేష్, శంకర్ ఆ ఊరిలోని ఒక బట్టల దుకాణంలో కనిపించారు. వారు బాగా బీదస్థితిలో ఉన్నట్లుగా అనిపించారు. వారి దుస్తులు చిరిగిపోయి, ముఖాలు కళావిహీనంగా ఉన్నాయి. వెన్నెల వారిని చూసి ఆశ్చర్యపోయింది. గతంలో అంత దర్పంగా ఉన్నవారు ఇప్పుడు ఇలా ఉండటం చూసి ఆమె మనసు కకావికలమైంది. వారి దగ్గరికి వెళ్ళి, ఏమండి, అత్తయ్య, మామయ్య, మీరంతా ఇక్కడ ఏమిటి, ఇలా ఉన్నారేమిటి అని అడిగింది. సుమతి వెన్నెలను చూసి ఆశ్చర్యపోయింది. వెన్నెల, నువ్వా? ఇక్కడ ఏం చేస్తున్నావు? నువ్వు బ్రతికే ఉన్నావా అని అడిగింది. వెన్నెల, అవునత్తయ్య, నా బిడ్డ కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను. ఈ ఊళ్ళోనే నేను నా బిడ్డతో ప్రశాంతంగా జీవిస్తున్నాను. మా జీవితం బాగుంది. అసలు మీరేంటి, ఎందుకు ఇలా అయ్యారు అని అడిగింది. తేజస్ బాధగా, మా నాన్న పక్కనే ఉన్న ఊరిలోని ఒక వ్యాపారిని నమ్మించి మోసం చేశాడు.
పెద్ద అప్పు చేశాడు. ఆ వ్యాపారి ఆ అప్పు తీర్చమని మమ్మల్ని ఇంటి నుండి గెంటేశాడు. ఇప్పుడు మాకు కనీసం తినడానికి తిండి కూడా లేదు. చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు అని చెప్పాడు. వెన్నెల మనసులో పాత విషయాలన్నీ మెదిలాయి. తనను తన బిడ్డను చంపాలనుకున్న రోజులు గుర్తుకు వచ్చాయి. కానీ ఆమె మనసులో ఏమాత్రం పగలేదు. కేవలం జాలి మాత్రమే. మీరు చేసిన తప్పులను మీరు అనుభవించారు. కానీ నేను మీలాంటి దాన్ని కాదు. మనుషుల పట్ల నాకు కరుణ ఉంది. రండి నా దగ్గరికి. నేను మీకు ఆశ్రయం ఇస్తాను. నా దుకాణంలో మీకు పని ఇస్తాను. కనీసం బ్రతకడానికి ఒక దారి దొరుకుతుంది అని అంది. తేజస్, సుమతి, శంకర్ ఆశ్చర్యపోయారు. తమకు ఇంత ద్రోహం చేసిన వెన్నెల వారికి సహాయం చేయడానికి ముందుకు రావటం చూసి వారి కళ్ళు చెమ్మగిల్లాయి. మమ్మల్ని క్షమించి వెన్నెల. నిన్ను నీ బిడ్డను మేము అర్థం చేసుకోలేకపోయాము. మా తప్పు తెలుసుకున్నాం. నువ్వు గొప్పదానివి అని తేజస్ కన్నీళ్ల పర్యంతం అయ్యాడు. వెన్నెల వారిని తన ఇంటికి తీసుకువెళ్ళింది. రత్నమ్మ కూడా వారిని చూసి ఆశ్చర్యపోయిన వెన్నెల గొప్ప మనసును అభినందించింది. వెన్నెల తన దుకాణంలో వారికి చిన్న చిన్న పనులు అప్పగించి వారికి తిండి, నిద్రకు చోటు కల్పించింది. నెమ్మదిగా వారు తమ తప్పులు తెలుసుకుని వెన్నెల పట్ల గౌరవంతో ఆమె మాట విని ఆమెకు సహాయం చేయటం ప్రారంభించారు. వెన్నెల గొప్ప మనసు ఆ కుటుంబాన్ని తిరిగి కలిపింది. ఇలా కొన్ని రోజులు గడిచాయి. వెన్నెల జీవితం నెమ్మదిగా గాడిలో పడింది. ఆమె వ్యాపారం వృద్ధి చెందింది. పద్మావతి సంతోషంగా పెరిగింది. తన కుటుంబాన్ని కూడా వెన్నెల ఆదరించింది. ఒకరోజు రాత్రి వెన్నెలకు కలలో వెంకటేశ్వర స్వామి కనిపించారు. వెన్నెల, నీ ధైర్యానికి, నీ నిస్వార్థ ప్రేమకు నేను సంతోషించాను. నీపై నా దయ ఎప్పుడూ ఉంటుంది. నువ్వు ఒకసారి నా కొండపైకి వచ్చి నన్ను దర్శించుకో. ఇక నీ జీవితంలో కష్టాలు ఉండవు. నీ నమ్మకమే నిన్ను గెలిపించింది అని చెప్పి స్వామి అంతర్ధానమయ్యారు. కల నుంచి మేల్కోగానే వెన్నెల మనసులో చెప్పలేనంత ఆనందం, ప్రశాంతత నిండాయి. తన ఇష్టదైవం స్వయంగా కనిపించి ఆశీర్వదించటం ఆమెకు పెద్ద బలం. వెంటనే ఆమె రత్నమ్మతో, తేజస్, సుమతి, శంకర్లతో కలలో జరిగిన విషయాన్ని పంచుకుంది. అందరూ సంతోషించారు. అమ్మ, స్వామివారు పిలిచారు అంటే మనం తప్పకుండా వెళ్ళాలి. ఇది మనందరికీ మంచి చేస్తుంది అంది రత్నమ్మ భక్తిగా. అవును వెన్నెల, మేము చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశం కూడా లభిస్తుంది అన్నాడు తేజస్ పశ్చాత్తాపంగా. వెన్నెల కుటుంబంతో సహా తిరుమల వెంకటేశ్వర స్వామి వారి గుడికి బయలుదేరింది. ఆ ప్రయాణమంతా వారి మనసులు భక్తితో నిండిపోయాయి. తిరుమల కొండ చేరుకోగానే వెంకటేశ్వర స్వామి దివ్య దర్శనం చేసుకున్నారు. స్వామిని దర్శించుకోగానే వెన్నెల కళ్ళల్లో ఆనంద బాష్పాలు ఉబికి వచ్చాయి. తన కష్టాలన్నీ తీరిపోయినట్లుగా, ఒక కొత్త జీవితం ప్రారంభమైనట్లుగా ఆమెకు అనిపించింది. కుటుంబ సభ్యులందరూ స్వామివారి ఆశీస్సులు పొందారు. అలాగే ఈరోజు వెంకటేశ్వర స్వామి ఒక ఆవుగా ఎందుకు మారాడో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు. దరిద్రాలు పోతాయి, పాపాలు పోయి కోటి జన్మల పుణ్యంతో కుబేరులుగా మారిపోతారు. ధర్మాపురంలో వరలక్ష్మి, దుర్గా అనే ఇద్దరు మహిళలు ఉండేవారు. ఇద్దరూ శ్రీనివాసుని భక్తులే. కానీ వారి భక్తి మార్గాల మధ్య ఆకాశానికి భూమికి ఉన్నంత వ్యత్యాసం ఉండేది. వరలక్ష్మి పేరుకు తగ్గట్టే ఊరిలోకెల్లా గొప్ప ఐశ్వర్యవంతురాలు. ఆమె భవనం ఇంద్రభవనాన్ని తలపించేది. కానీ ఆమె భక్తి అంతా ఆడంబరం, అహంకారంతో నిండి ఉండేది. శ్రావణ శనివారం వచ్చిందంటే ఆమె ఇంట్లో హడావిడి మొదలయ్యేది. ఏదైనా కాంచీపురం పట్టుచీర కట్టి తల నుండి కాలి గోటి వరకు బంగారు ఆభరణాలు ధరించి గర్వంగా అటూ ఇటూ తిరిగేది. 10 మంది పనివాళ్లను పెట్టి 56 రకాల పిండి వంటలు, రాజభోగాలు చేయించి వెండి పళ్ళెంలో స్వామికి నైవేద్యం పెట్టేది. పూజగదిలో నిలబడి, స్వామి వెంకటేశ, చూసావా నీకోసం ఎంత ఘనంగా పూజ చేస్తున్నాను. ఈ శ్రావణ మాసంలో నీకు వజ్రాల కిరీటం చేయిస్తాను. అందుకు ప్రతిఫలంగా నా వ్యాపారంలో రెట్టింపు లాభాలను తీసుకురావాలి. ధాన్యగారాలు ఎప్పటికీ నిండుగా ఉండాలి. నా కీర్తి దశ దిశలా వ్యాపించాలి అని పూర్తిగా వ్యాపార ధోరణితో మొక్కుకునేది. ఆమె భక్తిలో శరణాగతి కన్నా షరతులే ఎక్కువగా ఉండేవి. మరోవైపు దుర్గా చిన్న గుడిసెలో నివసించే ఒక నిరుపేదరాలు. ఆమెకు ఉన్నదల్లా భర్త, 2 పిల్లలు. ఆ స్వామిపై అచంచలమైన విశ్వాసం. ఆమెకు ఆడంబరం అంటే తెలియదు. శ్రావణ శనివారం నాడు బ్రహ్మ ముహూర్త కాలంలోనే నిద్రలేచి తన గుడిసెను గోమయంతో అలికి చిన్నగా ముగ్గులు పెట్టి దైవ సన్నిధిలా మార్చుకునేది. పెరటిలోని తులసి మొక్క నుండి తాజాగా కొన్ని దళాలను కోసి వాటినే మహారాజ భోగాలుగా భావించేది.
స్వామివారి ముందు నిలబడి 2 చేతులు జోడించి కళ్ళు మూసుకుని, దేవా, ఆపద్బాంధవ, నా దగ్గర నీకు సమర్పించడానికి బంగారు కానుకలు లేవు. నా భక్తి అనే ఈ పవిత్ర తులసి దళాలను స్వీకరించు తండ్రి. నా భర్తను, పిల్లలను చల్లగా చూడు. మాకు కష్టాలు రాకుండా కాపాడు. ఎలాంటి ఆపద వచ్చినా నీవే దిక్కు అని కన్నీళ్లతో, ఆర్తితో ప్రార్థించేది. ఆమె వండిన రాగి సంకటి నైవేద్యంలో ప్రతి మెతుకులోనూ భక్తి, ప్రేమ, కృతజ్ఞత తొణికిసలాడేవి. ఒకానొక శ్రావణ శనివారం మధ్యాహ్నం ఆ ఏడుకొండలవాడు తన లీలా వినోదాన్ని ప్రారంభించాడు. తన భక్తుల నిజమైన స్వరూపాన్ని లోకానికి చాటాలనుకున్నాడు. ఒక నిండు గర్భిణి గోవు ప్రాణభయంతో ఒక భయంకరమైన పులిబారి నుండి తప్పించుకుంటూ ఆహాకారాలు చేస్తూ ధర్మాపురంలోనికి ప్రవేశించింది. ఆ గోమాత ప్రాణం కోసం పరిగెత్తుతున్న ఒక సాధారణ జీవి కాదు. అది ఆపదలో ఉన్న ప్రతి జీవిలోనూ భగవంతుణ్ణి గుర్తించే నిజమైన భక్తులు ఎవరు అని పరీక్షించడానికి స్వామి పంపిన మాయారూపమే. గర్భిణీ ఆవు పరిగెత్తి పూర్తిగా అలసిపోయి ముందుగా వరలక్ష్మి భవనం ముందుకు వచ్చి నిలబడింది. దాని కళ్ళల్లో భయం, ఆవేదన, ప్రాణభీతి స్పష్టంగా కనిపిస్తున్నాయి. అది చూసిన వరలక్ష్మికి జాలి కలక్కపోగా విపరీతమైన అసహ్యం, కోపం కలిగాయి. చిచ్చి, ఎంత అపశకునం! పవిత్రమైన శ్రావణ శనివారం రోజు నేను ఎంతో నిష్ఠగా పూజ చేసుకుంటూ ఉంటే ఈ అపవిత్రమైన జంతువు నా ఇంటి ముందే జరగాల? నా పట్టు చీర మీద నా అందమైన ఇంటి ముందు మురికి చేస్తే నా పరువు ఏమవ్వాలి? దీనిని వెంటనే ఇక్కడి నుండి తరిమి వేయండి, లేదంటే ఆ పులి కూడా ఇక్కడికే వస్తుంది అని తన పనివాళ్లను కఠినంగా ఆజ్ఞాపిస్తుంది. వారు కర్రలతో ఆ నిస్సహాయ స్థితిలో ఉన్న ఆవును నిష్కారణంగా కొట్టి అక్కడి నుండి తరిమివేశారు. పాపం, ఆ గర్భిణి ఆవు నడవడానికి కూడా శక్తి లేక నెమ్మదిగా ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని అడుగులు వేసుకుంటూ దుర్గ గుడిసె ముందుకు వచ్చి కుప్పకూలిపోయింది. పెద్దగా అరుస్తూ దాని కళ్ళ నుండి నీళ్లు ధారగా కారుతూ ఉన్నాయి. ఆ అరుపు విన్న దుర్గ బయటకు వచ్చి రక్తంతో, గాయాలతో నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ గోమాతను చూసి హృదయం ద్రవించిపోయింది. వెనుకనే పులి వస్తుందన్న భయం ఉన్నప్పటికీ ఆమెలోని మాతృత్వం, దైవభక్తి ఆ భయాన్ని జయించాయి. అయ్యో గోమాత, నిన్ను ఈ స్థితిలో చూస్తూ ఉంటే సాక్షాత్తు కన్నతల్లి కామాక్షమ్మ వారిని చూసినట్లే ఉంది. నువ్వు నా ప్రాణం కన్నా గొప్పదానివి. నిన్ను కాపాడుతూ నా ప్రాణం పోయినా పర్వాలేదు అని మనసులో అనుకుని ధైర్యం చేసి ఆ ఆవు దగ్గరకు వెళ్ళింది. దానికి మెల్లగా నీళ్లు తాగించి తన కొంగుతో దాని గాయాలను ప్రేమగా తుడిచింది. తాను స్వామికి నైవేద్యంగా పెట్టిన రాగి సంకటిని దానికి తినిపించి, తల్లి, భయపడకు, ఆ శ్రీనివాసుడు మనకు అండగా ఉన్నాడు. నిన్ను కాపాడే బాధ్యత నాది అని దాన్ని తలపై ప్రేమగా నిమిరింది. అంతే, ఆ మరుక్షణం అక్కడ ఒక అద్భుతం జరిగింది. ఆవు వెనుక వచ్చిన పులి అదృశ్యమైంది. ఆ గర్భిణీ ఆవు ఒక మొద్దులొలికే బంగారు వర్ణంలో మెరిసిపోతున్న దూడకు జన్మనిచ్చింది. ఆ వెంటనే ఆ గోమాత స్థానంలో నుండి కోటి సూర్యుల ప్రకాశంతో, దివ్యమైన కాంతితో శంకు చక్ర గదాధారి అయి లక్ష్మీదేవి సమేతంగా స్వామివారు ప్రత్యక్షమయ్యాడు. ఆ దివ్య మంగళ స్వరూపాన్ని చూసిన దుర్గ ఆనంద బాష్పాలతో, ఆశ్చర్యంతో స్వామివారి పాదాలపై పడింది. ఆమెను చెయ్యి పట్టుకుని లేపి చిరునవ్వుతో, దుర్గా, లే, నీ నిస్వార్థ భక్తికి, నీ జీవ కారుణ్యానికి నేను ప్రసన్నుడినయ్యాను. ఈ పవిత్ర శ్రావణ శనివారం నాడు నా రాతి విగ్రహానికి పూజ చేయటమే కాదు, ఆకలితో ఆపదలో ఉన్న ఒక మూగజీవిలో నన్ను చూశావు. అదే నిజమైన భక్తి, అదే నాకు అత్యంత ప్రీతిపాత్రమైన పూజ. నీ భక్తికి మెచ్చాను. ఈ క్షణం నుండి నీ దరిద్రం తొలగిపోయి నీ ఇల్లు సిరి సంపదలతో, సుఖ సంతోషాలతో నిత్యం కలకలలాడుతూ ఉంటుంది అని దీవించాడు. ఈ అద్భుతాన్ని, దివ్యమైన కాంతిని చూసిన ఊరి ప్రజలతో పాటు వరలక్ష్మి కూడా పరుగున వచ్చి తన తప్పు తెలుసుకుని స్వామివారి పాదాలపై పడి, స్వామి క్షమించు, ఐశ్వర్యం అనే గర్వంతో కళ్ళు మూసుకుపోయి గుడ్డిదాన్నయ్యాను. నిజమైన భక్తి అంటే ఏమిటో తెలుసుకోలేకపోయాను. ప్రాణంతో ఉన్న నీ రూపాన్ని అవమానించి నిర్జీవమైన విగ్రహానికి పూజలు చేశాను అని పశ్చాత్తాపంతో ఏడ్చింది. అప్పుడు స్వామి, వరలక్ష్మి, గుర్తుంచుకో, నేను కోరుకునేది బంగారు కానుకలు కాదు, భక్తితో నిండిన పవిత్ర హృదయం. శ్రావణ శనివారం నాడు నన్ను పూజించటం అంటే కేవలం భోగాలు నివేదించటం కాదు, తోటి ప్రాణుల పట్ల దయ, కరుణ చూపించటం. దుర్గా ఆపదలో ఉన్న గోవుకు చేసిన సేవ నీకు నాకు సమర్పించిన 56 వంటకాల కన్నా 1000 రెట్ల గొప్పది. సేవయే అసలైన పూజ.
మానవ సేవయే మాధవ సేవ, జీవసేవయే శివసేవ అని హితవు పలికాడు. ఆ రోజు నుండి వరలక్ష్మిలో పరిపూర్ణమైన పరివర్తన వచ్చింది. తన సంపదను అన్నదానానికి, గోసేవకు ఉపయోగిస్తూ ప్రతి జీవిలోనూ శ్రీనివాసుణ్ణి చూసుకుంటూ తన జీవితాన్ని సార్థకం చేసుకుంది. పవిత్రమైన శ్రావణ మాసంలో ముఖ్యంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఇష్టమైన శనివారం నాడు మనం చేసే పూజలు, వ్రతాలతో పాటు తోటి ప్రాణుల పట్ల కరుణ, దయ కలిగి ఉండటం అత్యంత ముఖ్యం. ఆపదలో ఉన్న వారికి, మూగజీవాలకు చేసే సేవయే ఆ 7 కొండల వాడికి చేసే నిజమైన సేవ అని, ఆయన్ను ప్రసన్నం చేసుకునే సులభమైన మార్గం అని ఈ కథ మనకు తెలియజేస్తుంది. అలాగే ఈరోజు వెంకటేశ్వర స్వామి వారు ఒక పళ్ళ వ్యాపారికి ఎలా బుద్ధి చెప్పారో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు. పేదరికం పోతుంది, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. పూర్వం రామాపురం అనే ఒక అందమైన గ్రామం ఉండేది. ఆ ఊరి సంతలో 2 పండ్య వ్యాపారులు ఎదురెదురుగా దుకాణాలు పెట్టుకుని పండ్లమ్ముకునేవారు. ఒకరి పేరు రాము, ఇంకొకరి పేరు కోటి. రాము చాలా మంచివాడు, దయాగుణమున్నవాడు మరియు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి పరమ భక్తుడు. రాము రోజు పొద్దున్నే లేచి స్నానం చేసి శ్రీ వెంకటేశ్వర స్వామిని స్మరించుకుంటూ పట్టణంలోని ప్రధాన మార్కెట్కు వెళ్ళి అక్కడ లభించే స్వచ్ఛమైన తాజా పండ్లను కొనుక్కొని తన దుకాణానికి తెచ్చేవాడు. ఆ పండ్లను ఎంతో భక్తితో వెంకన్న స్వామి ముందు నైవేద్యంగా ఉంచి ఆ తర్వాతే కస్టమర్లకు అమ్మేవాడు. రాము ఎప్పుడూ తక్కువ లాభంతో ఏ రసాయనాలు వాడని మంచి పండ్లనే అమ్మేవాడు. కానీ దానికి పూర్తిగా విరుద్ధంగా కోటి అనే వ్యాపారి చాలా మోసకారి, దురాశాపరుడు. వాడు డబ్బు సంపాదించడం కోసం ఏ అక్రమానికైనా వెనకాడేవాడు కాదు. కుళ్ళిపోయిన, నిల్వ ఉన్న పాత పండ్లపై ప్రమాదకరమైన రసాయనాలు స్ప్రే చేసి అవి అప్పుడే చెట్టు నుండి కోసిన తాజా పండ్లులా మెరిసిపోయేలా చేసేవాడు. ఆ రసాయనాల వల్ల పండ్లు బయటకు బాగానే కనిపించేవి, కానీ తింటే ఆరోగ్యానికి చాలా హానికరం. పైగా కోటి ఆ మోసపూరిత పండ్లను తక్కువ ధరకు అమ్ముతూ మార్కెట్లో ఎక్కువ మంది కస్టమర్లను తన వైపు తిప్పుకునేవాడు. రోజూ కోటి రామును చూసి ఎగతాళి చేస్తూ ఉండేవాడు. ఏరా రాము, పొద్దున్నుంచి ఆ వెంకటేశ్వర స్వామి పూజలు చేసుకుంటూ కూర్చుంటే నీ కడుపు నిండుతుందా? నా మాట విను, కొద్దిగా మోసం చేయడం నేర్చుకో. నేను చూడు, రసాయనాలు కొట్టి తక్కువ ధరకు అమ్మి రోజుకు ఎంత డబ్బు సంపాదిస్తున్నాను. నువ్వు మాత్రం ఆ నిజాయితీ అంటూ కూర్చొని ఈ రోజంతా ఈగలు తోలుకుంటున్నావు అని నవ్వుతూ హేళన చేసేవాడు. దానికి రాము ప్రశాంతంగా చిరునవ్వు నవ్వి, కోటి, నాకు కష్టపడి నిజాయితీగా సంపాదించిన కూడే తిండిని ఇస్తుంది. నలుగురికి హాని చేసి సంపాదించే డబ్బు నాకు వద్దు. నేను పైనున్న ఆ 7 కొండల వాడికి సమాధానం చెప్పుకోవాలి. దేవుడు నాకు ఎంత ఇస్తే దాంతోనే నేను సంతోషంగా ఉంటాను అని చెప్పేవాడు. రాము ఎంత చెప్పినా కోటి విలేవాడు కాదు. పండుగల సీజన్ రావడంతో కోటి మోసం మరిన్ని రెట్లు పెరిగింది. అతడు పండ్లను ఇంకా తక్కువ ధరకు అమ్మడం మొదలుపెట్టాడు. జనాలు నిజం తెలియక తక్కువ ధరకు వస్తున్నాయని ఆశపడి రాము దుకాణాన్ని వదిలేసి కోటి దుకాణం మీద పడేవారు. దాంతో రాము తెచ్చిన తాజా పండ్లు అమ్ముడుపోక పాడైపోతుండేవి. రాముకు తీవ్రమైన నష్టాలు రావడం మొదలయ్యాయి. అయినా రాము తన నిజాయితీని వదులుకోలేదు. వెంకటేశ్వర స్వామిపై ఉన్న నమ్మకాన్ని సడలించలేదు. స్వామి, అంతా నీ దయే అని భరిస్తూ వచ్చాడు. ఇదిలా ఉండగా వైకుంఠంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి తన భక్తుడైన రాము పడుతున్న కష్టాలను, కోటి చేస్తున్న అక్రమాలను గమనిస్తున్నారు. ఆ సమయంలో నారద మహర్షి వైకుంఠానికి వచ్చి స్వామికి నమస్కరించి, నారాయణ నారాయణ, స్వామి, మీ పరమభక్తుడైన రాము ఎంతో నిజాయితీగా వ్యాపారం చేస్తూ మిమ్మల్ని నిత్యం కొలుస్తున్న ఆపదల్లో ఉన్నాడు. కానీ ఆ మోసగాడైన కోటి మిమ్మల్ని, మీ భక్తుణ్ణి నిత్యం దూషిస్తూ అక్రమంగా సంపాదిస్తున్నాడు. ఆ మోసగారికి బుద్ధి చెప్పి మీ భక్తుణ్ణి కాపాడడానికి మీరు భూలోకానికి వెళ్ళవలసిన సమయం వచ్చింది స్వామి అని వేడుకున్నారు. దానికి శ్రీ వెంకటేశ్వర స్వామి మందహాసం చేస్తూ, నారద, నిజాయితీకి, సచ్చీలతకు ఎప్పటికీ ఓటమి ఉండదు. నా భక్తుడి నమ్మకాన్ని నేను ఎన్నటికీ వమ్ము చేయను. ఇప్పుడు నేనే స్వయంగా భూలోకానికి వెళ్ళి ఆ మోసగాడికి కళ్ళు తెరిపిస్తాను, నా భక్తుడి కష్టాలు తీరుస్తాను అని చెప్పారు. మరుసటి రోజు ఉదయాన్నే శ్రీ వెంకటేశ్వర స్వామి ఒక పెద్ద సిరిమంతుడైన వ్యాపారి రూపంలో రామాపురం సంతకు వచ్చారు. పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు ధరించి ఎంతో గంభీరంగా ఉన్న ఆ పెద్ద వ్యాపారిని చూడగానే కోటి కళ్ళు ఆనందంతో వెలిగిపోయాయి. రండి రండి బాబు, నా దుకాణంలో ఎంతో తాజా పండ్లు ఉన్నాయి. ఊరంతా వెతికినా ఇంత మంచి పండ్లు దొరకవు.
అని ఆయన్ని తన దుకాణానికి ఆహ్వానించాడు. వ్యాపారి రూపంలో ఉన్న స్వామి కోటి దగ్గరకు వెళ్ళి, అయ్యా, నేను పెద్ద ఎత్తున పండ్ల వ్యాపారం చేయడానికి వచ్చాను. నాకు పెద్ద మొత్తంలో పండ్లు కావాలి. కానీ నేను కొనే పండ్లలో ఎలాంటి రసాయనాలు ఉండకూడదు. అవి పూర్తిగా సహజమైనవి, తాజావి మాత్రమే అయ్యుండాలి. కెమికల్స్ వేసిన పండ్లను నేను అస్సలు కొనను అని చెప్పారు. దానికి కోటి తడుముకోకుండా అబద్ధం చెప్పాడు. అయ్యో బాబు, నా పండ్లలో ఒక్క బొట్టు కెమికల్ కూడా ఉండదు. ఇవన్నీ చాలా తాజా పండ్లు. కావాలంటే కొన్ని కొని చూడండి అన్నాడు. వ్యాపారి చిరునవ్వు నవ్వి, సరే, నేను మొదట కొన్ని పండ్లు నమూనాగా తీసుకుంటాను. నా మనసుకు నచ్చితేనే పెద్ద ఆర్డర్ ఇస్తాను అని చెప్పి కొన్ని పండ్లు కొని ఆ తర్వాత ఎదురుగా ఉన్న రాము దుకాణం వైపు నడిచారు. అది చూసి కోటి కంగారుపడి, అయ్యో బాబు, అటెందుకు వెళుతున్నారు? ఆ రాము దుకాణంలో పండ్లు చాలా ధర ఎక్కువ. అతడి దగ్గర ఏమీ ఉండవు. అసలు కస్టమర్లే రారు అటువైపు. వెళ్ళకండి అని ఆపడానికి చూశాడు. దానికి వ్యాపారి, నేను వ్యాపారిని. అన్ని దుకాణాలు చూసి ఎక్కడ మంచి పండ్లు ఉంటే అక్కడే కొంటాను అని చెప్తూ రాము దుకాణానికి వెళ్లారు. ఆ సమయంలో రాము తన దుకాణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి పటానికి ధూపం వేస్తూ భక్తితో నమస్కరించుకుంటున్నాడు. వ్యాపారి రూపంలో ఉన్న స్వామి అది చూసి మనసులోనే ఎంతో సంతసిస్తూ, అయ్యా వ్యాపారి, నాకు చాలా మంచి పండ్లు కావాలి. నీ దగ్గర తాజా పండ్లు ఉన్నాయా అని అడిగాడు. రాము చేతులు జోడించి, అయ్యా, నా దగ్గర ఉన్నవన్నీ ఎలాంటి రసాయనాలు లేని శుద్ధమైన తాజా పండ్లు. నేను నా ఏడుకొండల వారికి నైవేద్యం పెట్టి ఆయన నామాన్ని స్మరిస్తూ అమ్ముతాను. మీకు ఏ పండ్లు కావాలో చెప్పండి అని ఎంతో మర్యాదగా ఒక యాపిల్ పండును కోసి ఇచ్చాడు. వ్యాపారి ఆ పండును తిని, ఆహా, ఎంత రుచిగా ఉంది! నిక్కమైన తాజా పండు రుచి ఇదే. ఎదురుగా ఉన్న కోటి దుకాణంలో కొన్న పండ్లలో రసాయనాల వాసన వస్తోంది. కానీ నీ పండ్లు చాలా మధురంగా ఉన్నాయి. నేను నీతోనే వ్యాపారం చేస్తాను. నాకు రేపటికల్లా 100 కిలోల నాణ్యమైన మామిడి పండ్లు కావాలి. ఇదిగో, దానికి కావాల్సిన డబ్బులు ముందే తీసుకో అని ఒక మూట నిండా డబ్బులు రాము చేతిలో పెట్టాడు. రాము ఆశ్చర్యపోయాడు. ఇన్ని రోజులుగా ఒక్క పండు కూడా అమ్ముడుపోక నష్టాల్లో ఉన్న తనకి ఒకేసారి అంత పెద్ద ఆర్డర్ రావడం చూసి స్వామి దయనేనని కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అయ్యా, నా దగ్గర ప్రస్తుతం అంత సరుకు లేదు. నేను రేపు ఉదయాన్నే మార్కెట్కి వెళ్ళి తాజా మామిడి పండ్లను తెచ్చి మీకు సిద్ధం చేస్తాను. మీరు సరుకు తీసుకున్నాకే డబ్బులివ్వండి అని రాము అన్నా కానీ వ్యాపారి వినకుండా, లేదు లేదు, నువ్వు ముందుగానే ఈ డబ్బులుంచుకో, రేపు నేను వచ్చి సరుకు తీసుకుంటాను అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇదంతా చూస్తున్న కోటి కడుపులో అసూయి మంటలు చెలరేగాయి. ఈ ఒక్క కస్టమర్ కూడా రాని ఈ రాముగారికి అంత పెద్ద ఆర్డర్ వస్తుందా? ఆ శ్రీమంతుడు వీడికి 1000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చాడా? ఇది నేను భరించలేను. ఎలాగైనా వీడి వ్యాపారాన్ని నాశనం చెయ్యాలి. ఈ రాత్రికి రాత్రి వీడి దుకాణంలోకి దూరి వీడు తెచ్చే మామిడి పండ్లనన్నింటినీ పాడు చేసేస్తాను. దాంతో ఆ వ్యాపారి వీడికిచ్చిన డబ్బులు వెనక్కి అడిగి వీడిని తిప్పిపోతాడు. అప్పుడు ఆ ఆర్డర్ నాకే వస్తుంది అని ఒక కుట్ర పన్నాడు. చెప్పినట్లుగానే ఆ రాత్రి రాము మార్కెట్ నుంచి ఎంతో కష్టపడి తెచ్చి దుకాణంలో దాచిన మామిడి పండ్ల పెట్టెలపై కోటి దొంగతనంగా రసాయనాలు పోసి పండ్లన్నింటినీ కుళ్ళిపోయేలా చేసి ఆనందంతో ఇంటికి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఉదయం రాము దుకాణం తెరిచి చూడగానే మామిడి పండ్లన్నీ పాడైపోయి ఉండడం చూసి గుండెలు పగిలేలా ఏడ్చాడు. అయ్యో స్వామి, నా వ్యాపారాన్ని దెబ్బతీయడానికి ఎవరూ ఇలా చేశారు. ఇప్పుడు ఆ శ్రీమంతుడికి నేను ఏమని సమాధానం చెప్పాలి అని వెంకటేశ్వర స్వామి పటం ముందు మోకాలిల్లి రోదించాడు. అంతలో ఆ వ్యాపారి అక్కడికి వచ్చాడు. రాము ఏడుస్తూ, అయ్యా, నన్ను క్షమించండి. ఎవరూ నా దుకాణంలో సరుకంతా నాశనం చేశారు. ఇదిగోండి, మీ డబ్బులు మీరు తీసుకోండి. నేను మీకు పండ్లు ఇవ్వలేను అని డబ్బులు తిరిగి ఇవ్వబోయాడు. వ్యాపారి నవ్వి, రాము, ఇందులో నీ తప్పేమీ లేదు. నీ నిజాయితీ నాకు తెలుసు. ఇవిగో ఆ పాడైపోయిన పండ్ల నష్టానికి సరిపడా డబ్బులు, మరికొన్ని అదనపు డబ్బులు. నువ్వు మళ్ళీ వెళ్ళి కొత్తగా తాజా పండ్లను కొనుక్కురా. నేను రేపు వచ్చి తీసుకుంటాను అని చెప్పి మరింత డబ్బు ఇచ్చి వెళ్ళాడు. రాము ఆ వ్యాపారి దయాగుణానికి ఆశ్చర్యపోయి స్వామికి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. ఇది చూసిన కోటికి ఇంకా కోపం ఎక్కువైంది. ఎంత మూర్ఖ వ్యాపారిరా వీడు! పండ్లు పాడైపోతే తిట్టాల్సింది పోయి మళ్ళీ డబ్బులిచ్చి వెళుతున్నాడు. ఈ రాత్రి కూడా వీడి పండ్లను పాడైపోయేలా చేస్తాను. అప్పుడు ఆ వ్యాపారే వీడిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు అని అనుకున్నాడు. ఆ నడిరాత్రి వేళ కోటి తాళాలు పగలగొట్టి రాము దుకాణంలోకి జొరబడ్డాడు. మళ్ళీ ఆ పండ్లను పాడు చేయడానికి చేయి చాచబోతుండగా ఒక్కసారిగా దుకాణంలో దివ్యమైన వెలుగులు వచ్చాయి. ఎదురుగా ఆ శ్రీమంతుడైన వ్యాపారి నిలబడి ఉన్నాడు. కోటి భయంతో వణికిపోతూ, నువ్విక్కడ ఏం చేస్తున్నావు అని అడిగాడు.
వ్యాపారి గంభీరమైన స్వరంతో, కోటి, నీ ఆగడాలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. నువ్వు రోజూ కస్టమర్లకు రసాయనాలు కొట్టిన హానికరమైన పండ్లు అమ్మి వాళ్ళ ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నావు. చాలదన్నట్లు నిజాయితీగా బ్రతికే రాము వ్యాపారాన్ని నాశనం చేయడానికి రాత్రివేళ దొంగలా వచ్చి సరుకు పాడు చేస్తున్నావు. నిన్ను ఇప్పుడే పోలీసులకు పట్టించి జీవితాంతం జైల్లో మగ్గేలా చేస్తాను అని గద్దించారు. కోటి భయంతో వ్యాపారి కాళ్లపై పడి ఏడవడం మొదలుపెట్టాడు. అయ్యో శ్రీమంతుడా, నన్ను క్షమించండి, నన్ను జైలుకు పంపకండి. నేను అసూయతో దురాశతో ఈ తప్పు చేశాను. రాము అభివృద్ధి చెందడం చూడలేక ఇలా చేశాను. నన్ను వదిలేయండి. ఇకపై నేను ఎప్పుడూ రసాయనాలు వాడను, ఎవ్వరినీ మోసం చెయ్యను. రాములాగే నిజాయితీగా వ్యాపారం చేసుకుంటాను. నన్ను క్షమించండి అని వేడుకున్నాడు. అప్పుడు వ్యాపారి రూపంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి, కోటి, విను. అధర్మంతో సంపాదించిన సొమ్ము ఎప్పటికీ నిలవదు. అది నీకు వినాశనాన్ని మాత్రమే తెస్తుంది. నిజాయితీగా కష్టపడి సంపాదించే రూపాయి నీకు, నీ కుటుంబానికి ప్రశాంతతనిస్తుంది. ఇంకొక్కసారి నువ్వు మోసం చేసినా, రాముజోలికి వచ్చినా నీ అంతం నా చేతుల్లోనే ఉంటుంది, గుర్తుంచుకో అని తీవ్రంగా హెచ్చరించారు. ఆ సమయంలో స్వామి వెనుక సూర్యుడు లాంటి దివ్యమైన కాంతి కనిపించి కోటికి ఆయన దైవస్వరూపమని అర్థమై భయభక్తులతో నమస్కరించారు. అప్పట్నుండి కోటి మనస్సు పూర్తిగా మారిపోయింది. అతడు తన మోసపూరిత మార్గాన్ని వదిలేసి రసాయనాలు వాడడం ఆపేసి నిజాయితీగా పండ్లు అమ్మడం మొదలుపెట్టాడు. రాముకు క్షమాపణలు చెప్పి ఇద్దరూ మంచి మిత్రులుగా మారిపోయారు. శ్రీ వెంకటేశ్వర స్వామి దయ వల్ల రాము వ్యాపారం ఎంతో దిగ్విజయంగా సాగింది. అతడు సంతలోకెల్లా అతిపెద్ద పండ్ల దుకాణాన్ని ఏర్పాటు చేసుకుని సుఖ సంతోషాలతో జీవించారు. ఈ కథ ద్వారా మనకు తెలిసే నీతి ఏమిటంటే, మనం ఎప్పుడూ నిజాయితీ మరియు ధర్మం అనే మార్గంలోనే నడవాలి. తాత్కాలిక లాభాల కోసం చేసే మోసాలు మనల్ని నాశనం చేస్తాయి. మనం నిస్వార్థంగా, నిజాయితీగా ఉంటే ఆ ఏడుకొండల స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండి కాపాడుతాడు. కాబట్టి ఈరోజు రాత్రి 12లోపు ఈ కథలు వింటే చాలు. ఒక్క నిమిషంలో మీ దశ తిరిగిపోతుంది. స్వామివారి అనుగ్రహం కలుగుతుంది. 1000 ఏళ్ళు వైకుంఠంలో నివసించే భాగ్యం కలుగుతుంది. పాపాలన్నీ పోతాయి. మహాపుణ్యం వస్తుంది. రాజయోగం పడుతుంది. పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. అదృష్టం తలుపు తట్టి ఇక మీకు అన్నీ శుభాలే జరుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.